కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టనున్నారా, ఆ పార్టీ పేరు టీఆర్ఎస్ అని నామకరణం చేయనున్నారా అన్న ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది. ఈ ప్రచారంలో ఎక్కడ టీఆర్ఎస్ అని పార్టీ పేరు పెడుతుందోనని కేసీఆర్ టెన్షన్ పడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. కవిత టీఆర్ఎస్ అని పార్టీ పెడితే కేసీఆర్ ఎందుకు టెన్షన్ పడాలి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులకు కూడా. కవిత బయటకు వెళ్ళిపోయి కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీ పేరు టీఆర్ఎస్ అని ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వస్తుంది, ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారానికి భయపడి కేసీఆర్ కంగారు పడుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆమె టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకుంటే ఈయన ఎందుకు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు? ఎట్లా విశ్లేషిస్తారు? ఇది ఒక మాట చెప్తారు బ్రహ్మం గారు, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉన్నాడు అని అంటారు కదా. అలాగే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే కొత్త ఒక వింత పాత ఒక రోత అనే ఒక పాత సామెత ఏదైతే ఉందో అది కూడా రాజకీయాల్లో బాగా పనిచేస్తుంది. ఇది పేరులో ఏముందని కూడా చాలామంది అంటారు, పేరులోనే చాలా ఉందని నేను అంటాను. తెలంగాణ అనే అంశం మీదే కేసీఆర్ గారి రాజకీయ భవిష్యత్తు అంతా కూడా జరిగింది. పార్టీలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టడం వల్లనే తెలంగాణ ప్రజలు ఆయన్ని 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆ సెంటిమెంట్ బలపడింది గట్టిగా. ఎందుకంటే తెలంగాణ సాధించాడని. అయితే ఆయన ఏమనుకున్నాడంటే తెలంగాణ సాధించేశాను, తెలంగాణ అనేది ఇక మన చేతిలోకి వచ్చేసింది అంటే మన బుట్టలో పడిపోయిన చేప, ఇక దీన్ని కాదు మన కేంద్ర స్థాయిలో కూడా వెళ్ళి అక్కడ ఆ చేపను కూడా పట్టుకోవాలనే ఉద్దేశం మీద ఈ చేప ఎక్కడికి పోదనుకుని ఈ గంపను పక్కన పెట్టి ఇంకొక గంప ఎత్తుకున్నాడు. ఈ భారతీయ రాష్ట్ర సమితి అని. భారత రాష్ట్ర సమితి అనేటప్పటికీ ఆ ఎలక్షన్లో ఆ సెంటిమెంట్ అనేది దెబ్బ కొట్టింది. తను ఎప్పుడైనా ఒకటే చెప్పాడు, నేను తెలంగాణకి ఒక కాపలా కుక్కలాగా ఉంటాను, అసలు నిజానికి నేను ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకొని ఒక దళిత నాయకుడికి ఇచ్చి నేను ఒక సలహాదారుగా మాత్రమే ఉంటాను, దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని కూడా చెప్పాడు. ముందు బాగా చెప్పాడు. జనం నమ్మారు కూడా. ఎందుకంటే ఈయన రాజకీయాలకు అతీతంగా గాంధీ గారు లాగా ఉంటాడు, రాష్ట్రానికి ఒక దిశా నిర్దేశం చేసే వ్యక్తిగా ఉంటాడు అనుకున్నారు. కానీ అధికారికంగా ఆ సీట్లో కూర్చుంటాడని అనుకోలేదు. సరే కూర్చున్నాడు. కూర్చున్నందుకు కూడా వాళ్ళు ఏం అనుకోలే. సరే సాధించాడు కాబట్టి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన గెలవటం అనేది కూడా తెలంగాణ సెంటిమెంటే బలమే. అది ఎప్పుడైనా కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది అంతకుముందు 2-3 సార్లు ప్రయత్నాలు జరిగినా కూడా ఎక్కడ సక్సెస్ కాల. అసలు ఈయన టైంలో కూడా సక్సెస్ అవ్వదనుకున్న దశలో సోనియా గాంధీ గారు ఒక రకంగా మెత్తబడి వేరే అంశాల్లో ఆమెకు సలహాలు తప్పుగా ఇవ్వటం వల్ల కొంత, తర్వాత ఎక్కువ మంది చనిపోతున్నారు, ఇది అనవసరం ఈ ఇష్యూని పెంచడం అని కూడా ఆమె అనుకోవటం వలన సాధ్యమైంది. సరే సాధ్యమైనందుకు తప్పేం లేదు. 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే ఆయన చూపు ఢిల్లీ మీద పడిందో ప్రజలకి అనుమానం వచ్చింది. అంటే ప్రధానమంత్రి సీటుకి చేశాడు ఖచ్చితంగా. ఆయన అప్పుడు ఆ రోజున మోడీ గారి మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడాడు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ విధానాలే తప్పన్నాడు. నే గనక వస్తే నా పరిస్థితి వేరేగా ఉంటుందన్నాడు. అనేక రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులను వెళ్ళి కలిసి వచ్చాడు. కొన్నిసార్లు సానుకూలత దొరికింది, కొన్నిసార్లు వ్యతిరేకత ఎదురైంది. అయినా కూడా ఆయన దానికి తగ్గకుండా వెరవకుండా వెళ్దామని ప్రయత్నించినప్పటికీ కూడా ఎప్పుడైతే ఇక్కడ ఎలక్షన్లో ఇంత దెబ్బ కొట్టిందో ఇక ఆయన జాతీయ స్థాయిలో చేసిన ప్రయత్నాలు కూడా కుప్పకూలిపోయినాయి ఎక్కడికక్కడ. ఇంకోటి ఏంటంటే పార్టీ కూడా పూర్తిగా దెబ్బతింది. అసలు ఎక్కడికో వెళ్ళాలనుకున్న పార్టీ సొంత ఇంట్లోనే ఓడిపోయింది. అది ఆయనకి నైతికంగా కూడా పెద్ద దెబ్బతీసింది. అసలు దాని నుంచి ఎలా కోలుకోవాలా అని ఆలోచిస్తున్న టైంలోనే ఈమె కవిత గారు ఈ ఢిల్లీ మద్యం కేసులో ఇరుక్కోవటం ఆయన ఇంకా కొంగదీసింది. తర్వాత మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్స్ కూలిపోవటం కూడా దెబ్బతీసింది. అంటే తను ఎంతో గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టు విషయంలో అంత అవినీతి జరిగిందని ప్రచారం చేసినందుకు అది కుంగిపోవటానికి కూడా ప్రజల్లో కూడా అనుమానాలు వచ్చినాయి. ఇదంతా తను వ్యక్తిగత లబ్ధి కోసం ఎక్కువ ప్రయత్నించాడు అనే ఉద్దేశం మీద. తర్వాత ఇదే టైంలో రేవంత్ రెడ్డిని అనేక అవమానాలకు గురి చేసి అరెస్ట్ చేసి కూతురు ఎంగేజ్మెంట్కి కూడా రానివ్వకుండా పెరోల్ మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తి కాంగ్రెస్లో ఊహించని స్థాయిలో ముఖ్యమంత్రిగా ఆయనకు ఎదురుగా వచ్చి కూర్చోవటమే కాకుండా డి అంటే డి అన్నట్టు మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా కేసీఆర్ గారు చాలా మాటకారి, చాలా చమత్కారంగా మాట్లాడగలడు, ఎట్లాంటి వ్యక్తినైనా మాటలతో పడగొట్టగలడు, నైతిక బలాన్ని దెబ్బతీయగలడు ప్రత్యర్థుల్ని. కానీ అలాంటి కన్నా కూడా రేవంత్ రెడ్డి కూడా ఆ విషయంలో
కేసీఆర్ని కూడా దమ్మెత్తనివ్వాల. ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక సార్లు అనేక ప్రయత్నాలు చేసినా కూడా నైతికంగా దెబ్బతీశాడు ఆయన్ని అనేక విమర్శల ద్వారా, లేకపోతే ఆయన వాగ్దాటి ద్వారా. ఈ పరిస్థితుల్లో కవితకి అంతర్గతంగా కుటుంబంలో కేసీఆర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రాజకీయంగా అని, అదే కాకుండా ఆర్థికంగా కూడా తనకి పెద్దగా ఏమీ కేసీఆర్ సంపాదించిన దాంట్లో దొరకలేదు అని. అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లాగో రాజశేఖర రెడ్డి గారి దగ్గర కేసీఆర్ గారు కూడా అంతే, ఆర్థికంగా పెద్ద పరిస్థితి ఏం లేదు. అప్పటికి కవిత గారు కూడా అద్దీంట్లోనే ఉండేవాళ్ళు, ఒక బ్యూటీ పార్లర్ నడుపుకునే పరిస్థితి. ఆయన కూడా మ్యాక్సిమం ఒక కార్ మెయింటైన్ చేయటమే అతి కష్టం ఆ రోజుల్లో. అయితే ఏంటంటే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగా పుంజుకుంది. ఇవి కూడా కొన్ని దాదాపు 100 కోట్ల ఎంతో బంగ్లా ఉందని చెప్తున్నారు. సరే 80 కోట్లు 100 కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఆ ఆస్తులతోనే కాదు, ఇంకా నాకు రావాల్సింది ఉన్నదనేది ఆమెకి లోపల ఉంది. ఇప్పుడు షర్మిల లాగానే జగన్తో గొడవ పట్టినట్టే కేటీఆర్తో ఈవికి అది ఉంది. బయటికి చెప్పుకోకపోయినా లోపల ఆర్థిక అంశాలు ఉన్నాయి, రాజకీయ అంశాలు ఉన్నాయి. కేటీఆర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాదాపు మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి, అప్పటికి తెలంగాణ జాగృతి అని ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్లో, అంటే టీఆర్ఎస్ ఏమో బీఆర్ఎస్ అయిపోయింది, ఆ బీఆర్ఎస్లో పార్టీ నాయకులందరికీ కూడా కవితను దూరంగా పెట్టండి అనే అంశం, ఇది ఒక ఆదేశాలు ఇవ్వటం వలన ఎవరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళటం కానీ, ఏమైనా సమావేశాల్లో ఈమెని పిలవకపోవటం, పిలిచినా కానీ ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఆమె కొంత ఇబ్బందిగా ఫీల్ అయింది. ఇబ్బంది ఏమంటే అవమానంగా ఫీల్ అయింది. ఇక నన్ను ఇక్కడ ఎట్టాగు వీళ్ళు రాజకీయంగా పెరగనివారు, ఇంట్లోనే ఎదురెతగా ఉంది. ఆ రోజున బయటకు వచ్చేసి చెప్పేసింది, నేను పార్టీ పెడతాను. చాలామంది ఏమనుకున్నారంటే తెలంగాణ జాగృతినే పార్టీ కింద మార్చుతుందని. కానీ ఆమె తెలంగాణ జాగృతిని ఒక స్వచ్ఛంద సంస్థలాగాను, ఒక సేవా సంస్థలాగాను ఉంచి, ఎట్లాగూ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది వాళ్ళు రద్దు చేసుకున్నారు కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఆ పార్టీని ప్రజల్లో బాగా నాటుకుపోయి మనసుల్లో అభిమానం ఉన్న పార్టీ అదృష్టవశాత్తు ఆమెకి దొరికే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఆమె నేనే టీఆర్ఎస్ కనుక పెట్టేసుకుంటే జనంలోకి పెద్ద ప్రచారం చేయటం ఈజీ. తర్వాత సెంటిమెంటల్గా కూడా అది ప్రజల్లో మనసుల్లో గూడు కట్టుకుంది. తెలంగాణలో బీఆర్ఎస్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, కానీ టీఆర్ఎస్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. రెండోది బీఆర్ఎస్గా మార్చినప్పుడే తెలంగాణలో ఆ సెంటిమెంట్ని కూడా పక్కన పెట్టారు. అంతకుముందు కేసీఆర్కి ఇచ్చిన ప్రాధాన్యత కానీ, గౌరవం కానీ, అభిమానం కానీ, నమ్మకం కానీ అన్నీ పోయినాయి. బీఆర్ఎస్ అంటే ఒక ఏదో జాతీయ స్థాయి పార్టీ, ఏదో హిందీ వాళ్ళ పార్టీ అన్నంతగా ప్రజలు దూరంగా పెట్టారు. వాళ్ళు కూడా ఊహించలే పార్టీ పేరుతో ఇంత మార్పు ప్రజల్లో వస్తుంది, వాళ్ళ ప్రతిస్పందన ఇలా ఉంటుందని, ఇంత వ్యతిరేకత వస్తుందని, ఇంత ఓటమి ఉంటుందని కూడా వాళ్ళు ఊహించలే. రెండోది ఏంటంటే కేసీఆర్ గారు తన జీవితకాలంలో కూడా అసలు ఓటమి అనేది ఉండదు, నేను తెలంగాణ తెచ్చిన తెలంగాణ పితగా నా జీవితకాలం అంతా ఈ గౌరవాన్ని పొందుతాను అనుకున్నాడు. అది ఊహించిన స్థాయిలో ఎదురు దెబ్బ కొట్టింది. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అంశంని వీళ్ళు భుజాన్ని వేసుకుని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పట్ల చేసినటువంటి వ్యతిరేకమైన వ్యాఖ్యలు, అనవసరపు అసందర్భపు ప్రకటనలు కూడా వాళ్ళకి చాలా రాజకీయంగా దెబ్బతీసింది అనేది తర్వాత అర్థమైంది. కాకపోతే అహం ఆడడం వచ్చి వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. కానీ ఇక ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తే కూడా బీఆర్ఎస్ పరిస్థితి కష్టమే ఒక రకంగా. ఎందుకంటే ఎంత లేదన్నా కొన్ని పాకెట్స్లోనూ, మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల చాలా తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, గతంలో నుంచి ఉన్నారు. అట్లాగే చాలా బీసీ వర్గాల్లో ఇప్పటికీ తెలుగుదేశం అంటే అభిమానంతో ఉన్నాడు. మహబూబ్నగర్ ప్రాంతంగా నిజామాబాద్ ఏరియా, నల్గొండ, చాలా సార్లు వరంగల్ ఏరియా ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం జోలికి వెళ్ళినంతసేపు వాళ్ళు టీఆర్ఎస్ని ఓన్ చేసుకున్నారు, ఎందుకంటే సెంటిమెంట్ ఉందని. కానీ అసందర్భంగా తెలుగుదేశాన్ని విమర్శిస్తాం, అసంబద్ధంగా విమర్శిస్తాం, తర్వాత జగన్ లాంటి అవినీతి పరుడిని సపోర్ట్ చేయటం, అది కొంచెం తేడా కొట్టింది. ఇప్పటికి కూడా కేటీఆర్ గారు చెబుతున్నాడు, ఎవరు అడిగితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రాలో అని, ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ ఓటమే ఇక్కడ వాళ్ళు గుర్తించలేని పరిస్థితుల్లో పక్క రాష్ట్రంలో రాజకీయాల గురించి ఎందుకంటే వాళ్ళు అటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు పక్క రాష్ట్రాల రాజకీయాలతో మాకు సంబంధం లేదు, మా పరిధి కేవలం తెలంగాణ మాత్రమే, అక్కడ ప్రజల నిర్ణయమే ఏది ఉంటే అది మేము కూడా. కేటీఆర్ గారు కూడా ఇలాగే గతంలో కూడా మాట్లాడే
ఆ ప్రజలకు దూరం అదే అయ్యాడు, అన్నా. తెలుగుదేశానికి దూరం అయ్యాడు. అవును, కేటీఆర్ గారే ఇట్లాంటివి ఎక్కువ చేస్తున్నాడు అనవసరం. ఇప్పుడు కేసీఆర్ కొంతలో కొంతన్నా ఒక్కోసారి కాకపోతే ఒకసారి అయినా తను తమాయించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద మీకు వ్యక్తిగత ప్రేమ ఉంటే 10 సార్లు ఇంటికి పిలుచుకుని సన్మానాలు చేసుకోవచ్చు. కానీ అక్కడున్న వ్యతిరేకతని వీళ్ళు సమర్థించడం అంటే జగన్ చేసిన అవినీతిని కానీ, అక్రమాలు కానీ, దళితుల మీద దాడులు కానీ, లేకపోతే ఈ వర్గాల మధ్యలో, కులాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో పెట్టిన శిక్షను కానీ బలపరచడం అనేది అక్కడ ప్రజలకు కూడా రుచించట్లా. దాని మూలన ఈ తెలంగాణ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి పాకెట్స్ తెలుగుదేశంకి ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. అందువల్ల వాళ్ళు తెలుగుదేశం కూడా ఇక్కడ బలపడాలి, పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా వచ్చే ఎన్నికల నాటికి చాలామంది తెలంగాణ ప్రాంతం వాళ్ళే కోరుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తాడు వచ్చే ఎన్నికల ముందుకి. ఇక్కడ 2028లో రాబోతున్నాయి ఎన్నికలు. కాబట్టి కొన్ని పాకెట్స్లో అయినా మనం పోటీ చేసి జిల్లాల్లో మన బలం చూపించవచ్చు. అంటే ప్రవేశం ద్వారా ఒక ఎంట్రీ లెవెల్లో నెక్స్ట్ ఎలక్షన్కి పూర్తి స్థాయిలో కూడా అన్ని సీట్లు పోటీ చేసే విధంగా వాళ్ళు సిద్ధం అవుతున్నారు. సార్, పేరు మార్పు అనేది ఎంత బలంగా పనిచేస్తుందో, ఏ స్థాయికి దిగజారుస్తుందో 2 ఉదాహరణలు కనబడుతున్నాయి మనకి. ఒకటి సచిన్ కంప్యూటర్స్ మైడాస్గా మారిన తర్వాత ఆ సంస్థ ఎలా నాశనం అయిపోయిందో చూసాం కళ్ళ ముందే. సింప్లీ రివర్స్ చేశారు, రివర్స్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంతే. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిన తర్వాత ఆ పార్టీ ఎలా తన మనుగడని తానే నాశనం చేసుకుందో కూడా కనపడతా ఉంది ఉదాహరణ. ఈ కన్ఫ్యూజన్లో బీఆర్ఎస్ ఈ కన్ఫ్యూజన్లో ఉండగానే కవిత గారి పార్టీ పేరు టీఆర్ఎస్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుని ఎన్నికల్లోకి వెళితే కేటీఆర్ పరిస్థితి ఎట్లా ఉండబోతుందంటారు? కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా కవిత గారు తన ఉనికినైతే సాటుకోగలుగుతుందండి. ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కన్నా బెటర్ పొజిషన్లో ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కొంత అసంతృప్తి బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికి కూడా ఉంది. కాబట్టి ఒక రకంగా వాళ్ళిద్దరూ బాగా అంటే మేమే తిరుగులేని నాయకులు పార్టీకి, కాబట్టి మేము ఏది చెబితే అదే, ఎవరిని ఎంపిక చేస్తే వాడే అన్నట్టుగా ఉన్నారు. కొంచెం ఒక నియంత్రిత ధోరణి, కుటుంబ పెత్తనం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆ విధంగా కవిత గారు కూడా దానికి బలైనామే. శత్రువు మిత్రుడు అవుతారని. అట్లాగే ఇప్పుడు కవిత కూడా మనలాగానే పార్టీలో బలయ్యి బయటకు వచ్చింది. కాబట్టి మనం కవితను సమర్థించడం ద్వారా మనం కూడా ఉనికిని సాటుకోవచ్చు. అధికారంలోకి వీళ్ళు రాలేకపోవచ్చు, కానీ కవిత ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఎమర్జ్ అయ్యే అవకాశం అయితే ఉందనే అనిపిస్తుందండి. కుటుంబ పరిస్థితిని పరిష్కరించలేని కేసీఆర్ గారు రాష్ట్రానికి ఏం చేయగలుగుతాడు, ఇంకా పార్టీని ఎలా నిలబెట్టగలుగుతాడు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అది కూడా ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. అది వాస్తవం కూడా కదండి. ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబం అంటే చాలా పరిమితమైన కుటుంబం నిజానికి. ఒక కొడుకు, ఒక కూతురు, అంతే కదా. ఇప్పుడు ఒక 8 మందో 10 మందో ఉంటే వాళ్ళకి ఏదైనా ఉందనుకోవచ్చు. ఆ ముగ్గురు కూడా కలిసి ఉండలేకపోతున్నారు అన్నప్పుడు ఈయన రాష్ట్రానికి ఏం నాయకత్వం వహించగలుగుతాడని ఎవరికైనా వస్తుంది. కేసీఆర్ గారు అంతకుముందు వీళ్ళిద్దరిని 2 కళ్ళగా పెట్టుకుని ఉద్యోగం నడిపినప్పుడు ఉన్న బిగింపు 2 గుర్రాల్లాగా పనిచేశారు. నిజానికి ఇద్దరు కూడా సమర్థవంతమైన వాళ్ళే, ఇద్దరు వ్యక్తులు, మాటకారులు. ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడగలిగిన ధైర్యం ఉంది, లౌక్యం ఉంది, ఇద్దరికీ ఉంది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కూడా మనం చెప్పలేము ఇక్కడ. కాబట్టి కవిత గారు తన ఉనికిని సాటుకునే అంత బలం అయితే చూపించగలుగుతుందండి. సచిన్ కంప్యూటర్స్ మైడాస్గా మారి ఎలా కనుమరుగైందో అలానే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి తన ఉనికిని తానే కోల్పోయిందని కవిత టీఆర్ఎస్ రూపంలో రాబోతున్న శక్తి అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.